తీసుకుంటాం పాట పాడుతున్నాను తీసుకుంటాం. నమస్తే, మనము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు ఉన్నాము. ఈరోజు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున సంఖ్యలో ఇక్కడికి వచ్చి దాదాపు ఈ యొక్క రంగారెడ్డికి సంబంధించిన డిస్ట్రిక్ట్లో చాలా మున్సిపాలిటీలు ఉంటాయి. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అందరు ఈరోజు వచ్చి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ముందట ఈరోజు ధర్నాకు తీయడం జరిగింది. ఈ కలెక్టరేట్ ముట్టడి భాగంగా వీళ్ళు అనేకమైన గత ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా హామీలు ఇచ్చింది. ఎందుకంటే పారిశుద్ధ్యం లేనిది అసలు మనం బ్రతకలేము, లేకపోతే ఎక్కడ చూసినా వ్యర్థాలతో ఒక నగరాలు లేకపోతే ఆ పట్టణాలు నిండి ఉంటాయి. కాబట్టి వీళ్ళు కీలకంగా ఆ పారిశుద్ధ్యంలో వహిస్తారు. కాబట్టి వీళ్ళ సంరక్షణ కావచ్చు, వీళ్ళ జీతాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం గతంలో కొంచెం పెంచినప్పటికీ వీళ్ళకి ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మేము వస్తే మేము రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే మీకు పర్మనెంట్ చేస్తాం, లేకపోతే మీకు ఆరోగ్య భద్రత ఇస్తాం, అనేక రకాలమైనటువంటి హామీలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ సమస్యలు మాత్రం తీరడం లేదు. వీళ్ళు ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. ఒకసారి మనతో మాట్లాడడానికి ఒక వర్కర్ మనతో పాటు ఉన్నారు, ఒక కార్మికుడు. చెప్పండి అమ్మా, అసలు ఏం కోరుకుంటారు మీరు? ఒక నిమిషం సార్, దండం చేస్తాం సార్. మాకైతే చాలా ఇబ్రపట్నం మున్సిపల్ సార్, మేము 120 మంది ఉన్నాం. యాక్చువల్ అయితే 120 మంది ఉన్నాము. అందులో 45 మంది కొత్తగా తీసుకుండు. ఎమ్మెల్యే సార్ కొత్తగా తీసుకుండు. వాళ్ళకి 10,000 వస్తుంది సార్. వాళ్ళకి 10,000 వస్తున్నాయి. అందులో ఒక జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, ఆపతో కరెక్ట్గా 8,000 వస్తున్నాయి. మాకు ఏ హక్కులు వస్తలేదు సార్. మాకు ఈఎస్ఐ పే కట్టలేదు. మాకు ఏం జీతం సరిపోతుంది సార్. ప్లీజ్ సార్, దయచేసి ఇది ఒక చేయాలి. మీరు 26,000 అంటారు సార్. 26,000 అన్నప్పుడు మాకు ఏం వస్తలేవు. అవే 14,000 వస్తున్నాయి. ఒక 1,000 రూపాయలు పెంచిండు. 1,000 రూపాయలు కొంచెం వేసినట్టు గుచ్చం వేసినట్టు. మేము పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఊకాలి, చెత్తలు తీయాలి, పీరు చచ్చిపోయిందంటే బొందలు తోవాలి, చెత్త చచ్చిపోయిందంటే కుక్కల గుంజేయాలి, అన్ని వేయాలి. అన్నిటికీ శుభ్రం మేము రావాలి వెంటనే బయటికి వెళ్ళాలి. మాట్లాడు. ఏమి ఇంకా సీఎం ఇంకా మాకు సాయకిరం ఏం చేయలేదు. సాయం చేయలేదు. జీతాలు వేస్తున్నాడు, జీతాలు లేవు. సబ్బులు కూడా వెంటనే అంత లేవు, పొరకలు అంత లేవు. పారలు ఇయ్యాలి ఈ నెలలు ఇచ్చిండు. చేతులతో వీకి అవతాలం అయినాయి. ఇది ఏంటి ఎక్కడ అర్థం అవుతలేదు. మీరు లేకపోతే జనాలు చచ్చిపోతారు. పెద్ద పెద్ద బిల్డింగ్ వల్ల మేము సాఫ్ చేయాలి. ఒక ఆమె లేదంటే ఇళ్ళలో పోయి ఊడ్చాలి.
ఇళ్ళలో గిన్నెలు తోమి రావాలి. ఇట్లాంటి పరిస్థితి దగ్గర వచ్చింది సార్. మాకు బాధల్లో పడ్డాం. వాళ్ళేమో మంచి పట్టు చీరలు కట్టుకొని పట్టు పాయింట్లు ఇస్త్రీ చేసిన పాయింట్లు సార్ నమస్తే సార్ అంటే అయిపోయి 10 రూపాయలు ఇవ్వగానే ముడుచుకుంటే వస్తుంది సార్. అంత పరిచయం రావద్దు, రావాలి, బయటికి రావాలి. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా చేస్తాడని? రేవంత్ రెడ్డి అంటే ఏమంటుండంటే చూస్తాడు సంవత్సరం వచ్చింది, ఏం చేసిండు? సభలకు ఏం సాయం చేసిండు? ఆయన ఏం సాయం చేసిండు? సన్న బియ్యం వేస్తానే పచ్చి బియ్యం వేసిండు సార్. నాతో నేను ఉన్నా, గట్టిగా అయింది. ఆ బియ్యం వేయకుండా సరే ఆయన మేము కొనుక్కొచ్చుకొని తింటాం, అడుకొచ్చుకొని తింటాం. పెద్ద బిల్డింగ్లు ఎట్లా అయినాయి? మా రెక్కలతో అయినాయి, మేము శుభ్రం చేస్తే అయినాయి, వాళ్ళకి అయినాయి. మేము అదే గుడిసెలలో ఉన్నాం. ఇట్లా అనుకుంటే చీపురు కొడుతున్నా నీళ్ళు శుభ్రం అవుతున్నాయి. వాళ్ళింటికో జీతం పెంచమంటే పెంచలేదు కానీ ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటాడు. మరి ఏమంటది? జీతాలు మాత్రం పెంచలేరు సార్, జీతాలు మాత్రం పెంచలేరు. బస్సు రైటేనా? బస్సు కరెక్ట్ కాదు. బస్సు కరెక్ట్ కాదు సార్. మాత్రమే వేస్తలేడు. బస్సు కరెక్ట్ కాదు. బస్సు అందరికి కరెక్ట్ కాదు. అది చాలా మంది గలీజ్గా అయితే లేడీస్ బస్సు అయితే కరెక్ట్ కాదు. మాకు చేసే చేతులకు జీతాలు పెంచడం కరెక్ట్ సార్. ఇది ఎంతవరకు న్యాయం అయితే మేము మంచికి చెడుకు అన్నిటికి అయిన దానికి కాని దానికి ముందుంటాం. మేము ముందుంటాం. మేము బస్సు మాత్రం బొందల్లో సాఫ్ చేస్తాం. వాళ్ళు బొంద పెట్టిందాక గుండెత్తేసిందాక ఉంటే 5 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలి? మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఎందుకు ఇవ్వాలంటారు? కలెక్టరేట్ దగ్గర కూడా మీరే క్లీన్ చేస్తారు. మేమే చేస్తాం. అంటే వచ్చి చేస్తాం, మేము చేస్తాం. రావాలి, మంచిగా మాట్లాడాలి, దాచుకోవద్దు. మేము పోవాలా, బయటికి రావాలా? మాకు ఎంత బాధ ఉంది సార్. నాకు 4 ఆడపిల్లలు, మా ఆయన గొంటికి బాగాలేదు. నేను ఎట్లా చేయాలి? జీతం పెంచడానికి పోరాడుతున్నాం. చెయ్యాలి, వెంటనే చెయ్యాలి. ఈ నెలలో పెంచాలి జీతం. అది కొట్లాడుతున్నాం సార్. మేము చెప్తాం, మాట్లాడుతాం సారు. 23 ఏళ్ళు నేను చేయబట్టి 23 ఏళ్ళ నుంచి నేను 400 జీతం కాడ నుంచి చేసుకుంటూ వచ్చిన. మున్సిపాల్ అయ్యి మా పెద్దంబర్పేట మున్సిపాల్ 10 ఏళ్ళ నుంచి అదే జీతం. పెద్దంబర్పేట నుంచి ఇక్కడ దాకా వచ్చినావా? పెద్దంబర్పేట నుంచి ఇక్కడికి వచ్చినాం. మేము అదే జీతం ఇస్తారు కానీ మాకు జీతం పెంచలేడు. కేసీఆర్ ఇస్తాడేమంటే ఆయన కూడా దిగిపోయాడు. ఈయన వచ్చి పెంచుతాడేమని ఆశ పడితే ఈయన కూడా ఇస్తలేడు. ఇక మా పరిస్థితి మేము చేసి నడిచి కాళ్ళు అరుగుతున్నాయి కానీ మాకేమి అనుకూలం లేదు. మా పిల్లలు చదివించుకోవడానికి కూడా సరిపోతుంది, తిండికి సరిపోతలేదు సార్. ఒక్క బియ్యం సంచి 6,000 రూపాయలు. మాకు ఇచ్చే జీతం ఎంత? 14,000. 14,000 డుమ్మాలు కొడితే కట్ అవుతాయి. కట్టుగా 10,000 జీతం. 6,000 రూపాయలు తీసుకుపోయి ఒక బియ్యం సంచి తెచ్చుకుంటే మళ్ళా మేము ఉప్పుతోకి ఏం తినాలి? ఉప్పు సబ్బులు 2 ఏళ్ళు మాకు బట్టలు ఇయ్యక, సబ్బులు ఇయ్యక, చెప్పులు ఇయ్యక 2 సంవత్సరాలు ఎవరు ఇస్తలేరు సారు. మేము దయచేసి రేవంత్ రెడ్డిని మొక్కుతున్నాము. మాకు జీతాలు పెంచాలి, వచ్చేటి అన్ని రావాలి సారు. ఇప్పటికి కూడా ఏం చేయలేదు, జీతాలు పెంచలేదు. ఒక బియ్యం సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం కూడా గట్టుకైతుంది. ఏం చేయలేదు. అదే మంచి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. సంవత్సరం అవుతుంది, జీతాలు వేస్తలేడు. మహిళలకు 21 వేస్తాడు, అవి కూడా వేస్తలేడు. ఏం వేస్తలేడు? సబ్బులు, నూనెలు, అది పొరకలు మాకు రావాలి సార్. వెంటనే ఇస్తలేరు. ఇబ్బంది చాలా అవుతుంది. ఊరేమో పెద్దగా అవుతుంది. అన్ని మీకు వందనాలు వేసి చెప్తున్నాము, మంచిగా చేయాలి. ఏమైంది? 26,000 జీతం కావాలి మాకు, పర్మనెంట్ కావాలి. సరిపోతలేదు 14,000 రూపాయలు సరిపోతాయా సార్? 20 రూపాయల బియ్యం అయినా 70 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. కూరగాయలు కొనాలంటే మట్టలు మంటున్నాయి. 80 రూపాయల కిలో టమాటా. ఏది కొనాలన్నా కానీ ధరలు ఎక్కువనే ఉన్నాయి కదా సార్. మాకు సరిపోతాయా? మా పిల్లలకు చదువులకు మాకు డ్యూటీ చీరలు ఏమన్నా ఇస్తలేరు సార్. డ్యూటీ చీరలు ఏమన్నా ఇస్తలేరు. మావే వర్క్ చీరలు కట్టుకోవాలి, మేమే ఊకాలి. కుక్క చచ్చిపోయినా గుంజేయాలి. ఆ కుక్క చచ్చిపోయిన సార్ అంటే గుంజేయనని అంటారు. పెద్ద బిల్డింగ్లలో సాఫ్ చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయితే ఈఎస్ఐ దాకా 3 నెలలు ఇప్పినా కానీ మిషన్ వేయలే. నా డబ్బు నాకు ఖర్చు అవుతుంది. దేవుడు అని 5 లక్షలు పెట్టుకొని నా మొగని బాగా వేయించుకున్నా సార్. ఇట్లాంటి పరిష్కారం ఉంది. ఏమంటాడంటే పైసలు లేవట మరి గవర్నమెంట్ తన అని చెప్తాడు. గవర్నమెంట్ తన ఎక్కడ పోతారు పైసలు? మేము ఊరు శుద్ధి చేస్తున్నాము, మేము ఊరు ఒక్కుతున్నాము, పటేన్ల వాకిలు ఒక్కుతున్నాము, పటేన్లకు భయపడుతున్నాము. ఎందుకు భయపడాలి? మనకు వాళ్ళు భయపడాలి. వీళ్ళను బెదిరిస్తే మన ఆకిళ్ళు ఒక్కరు అన్నట్టుగా ఉండాలి. వాళ్ళు మనం పెద్ద సార్, వాళ్ళు కింద.
వాళ్ళు ఎంత ఎమ్మెల్యే సీఎం గానే పెద్ద చిన్నలే, మనకంటే చిన్న. మన ఊరు శుద్ధి చేస్తేనే వాళ్ళకి మంచిగా ఉంటది. 15 రోజులు పడాయి పెట్టుర్రి, ఊరు ఎట్లుంటదో మీకు అందరికి. గతంలో ఒకసారి కేసీఆర్ అప్పుడు పెట్టిరు కదా, ఓ 4 రోజులు పెట్టినప్పుడు ఎట్లుంటా మళ్ళీ పెడతారా? మాకు జీతాలు పెరిగేదాకా పెడతాం సార్, జీతాలు పెరిగేదాకా పెడతాం. పిఎఫ్ కట్ అయినప్పుడు ఈఎస్ఐ కట్ అయినప్పుడు నా మోనికి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు 3 నెలలు తిరిగినా గానీ చెయ్యలే. అదే ప్రైవేట్ లో 5 లక్షలు పెట్టుకొని నా మొగని కిడ్నీ ఇప్పుడు నా మొగడు కూడా ఇప్పుడు లేచి పని చేసేట్లేడు. నా మొగని నన్ను డ్యూటీ వేసేది. ఇన్ని బాధలు పెడుతుండు. రావాలి, బయటికి రావాలి, పబ్లిక్ చూడాలి. మీ అందరికి దండాలు, వందనాలు. మన సబ్బులు, నూనెలు, బట్టలు ఇవే అవకాశం చెయ్యాలి. మాట్లాడిపోయాక దయచేసి మాకు 10,000 వస్తుంది సార్. మాకు ప్లీజ్ సార్, మాకు అందట్లో మాకు న్యాయం జరగాలి. మాకు 10,000 జీతం కాదు సార్. మాకు అందరు లేక మాకు కావాలి అంతే. మేము దయచేసి చెప్తున్నాం సార్, మీకు ప్లీజ్ సార్ దండం చేసి. మేము కన్నా గైదు పని చేస్తున్నాం, కన్నా చచ్చిన బతికిన అన్ని చేస్తున్నాం. మేము మమ్మల్ని శ్రద్ధ కట్టుకొని కేర్ తీసుకొని మమ్మల్ని కేర్ తీసుకొని మమ్మల్ని చాలా చేయాలి సార్. ప్లీజ్ సార్. వాళ్ళు మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటుంది, మీరు మాట్లాడితే ఇంపాక్ట్ ఉంటుంది. మాట్లాడండి. 2 నిమిషాల్లో తొందరగా చెప్పేసేయండి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అండి, నేను డ్రైవర్గా చేస్తాను. గత 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కొత్త పాత అనుకుంటా ప్రతి ఒక్క మున్సిపాల్లో అంతా జీతాలు కరెక్ట్ ఇస్తారు. కేవలం ఇబ్రహీంపట్నం మాత్రం ఈ యొక్క 10,000 మాత్రమే ఇస్తారు. అవి మొన్నటిదాకా 9,000 ఇచ్చేది. కేసీఆర్ గారు 1000 రూపాయలు కలిపి 10,000 అవుతుంది. పొద్దుగాల 5 గంటలకు లేచి మేము పిల్లలు జల్లలు ఏమి సంసారం పట్టించుకోకుండా రోడ్ల మీదకి వస్తాము. కుక్క చచ్చిపోతుంది, నక్క చచ్చిపోతుంది, పిల్లి చచ్చిపోతుంది. ఎవరు చూసినా కానీ మున్సిపాల్ విలువ మా కాసన రాని ఏం రాని అది ఎత్తిపోయే కుట్టే మమ్మల్ని పిలిచి మమ్మల్ని హింసిస్తారు, మమ్మల్ని దూషిస్తారు, పండ్లెక్కలు తీసేస్తామంటారు. మా మీద యజమానులు ఉంటారు సార్లు, వాళ్ళకంటే వాళ్ళు మమ్మల్ని అంటారు. మేము వాళ్ళ భయానికి ఎవరైనా వస్తున్నారంటే శుభ్రం చేయాలి. వాళ్ళు వచ్చినాక మేము పక్క జరగాలి. వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని వినకుండా మాకు ఇచ్చిన జీతాలు మాకు సరిపోతలేవు. మా కడుపుకు సరిపోకుండా మేము ఇంత దూరం వచ్చినాము. మాకు ఇచ్చిన వేతనాలు సరి అయిన వేతనాలు ఇస్తేనే సార్కు 2 చేతులతో జోడించి నేను నమస్తే చేస్తున్నా సార్కు. ఈ ప్రభుత్వం వచ్చింది మంచిగా చూసుకుంటా అని చెప్తాను కదా, మరి మంచిగా చూసుకుంటా ఆడపిల్లని. చిన్న పిల్లలను కూడా మంచిగా చూసుకోవాలంటే మాకు జీతం సరిపోతలేదు. ఏ స్కూల్ వేయాలి? ఆడపిల్లలు మంచిగా చూసుకుంటా మీకు ఫ్రీ బస్ ఇస్తానా అంటాడు. ఫ్రీ బస్ ఇస్తాడా? మంచిదేనా? అది మంచిదే. మా ఆడపిల్లలు మంచిగా చూసుకోవాలంటే మాకు స్కూల్ కావాలి, గవర్నమెంట్ బస్సులు కావాలి, మా ఆడపిల్లలకు సౌకర్యం అంతా కావాలి. మేము అడిగేది ఇదే. మాకు జీతాలు కూడా సరిపోని లేవు. మా పిల్లలు ఎట్లా చదివించాలి? ఏది అవసరం లేదో మా పిల్లలకు అంత గవర్నమెంటే పెడతారా? మాకు కూడా అవసరం ఉంటుంది. మేము అడిగిన జీతాలు సరైన జీతాలు మాకు ఇస్తే మేము సార్కు 2 చేతులతో జోడించి నమస్తే పెడుతున్నాము. మాకు మట్టి ఖర్చు చచ్చిపోతే కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఊడ్చిపోయి చేతి మీద పడ్డా దెబ్బ పడ్డా ఎవరు పట్టించుకుంటలేరు. నా పైసలు నేను డబ్బు వేసుకొని ఖర్చు పెడుతున్నా. ఒకరొకరు చనిపోతున్నారు, 5,000 ఇస్తున్నారు. 5,000 కాదు, 10,000 కాదు, 50,000 మట్టి ఖర్చు ఇస్తారే ఏం అగ్గువలేదు. చాలా ప్రభుత్వం తెలుసు. ప్రభుత్వం పైసలు లేవంటాడు. పైసలు లేవంటే మేము ఎట్లా చేయాలి? పైసలు లేవంటే మీరు ఎట్లా చేయరు సార్? మీకు ఎట్లా చేయరు? మా ప్రభుత్వం వచ్చిందంటే మేము ఒక సంతోషంతో మాట్లాడుతున్నాం. ఎవరే మనకు సంతోషంతో మాట్లాడుతున్నాం. గెలిపించుకున్నావు నువ్వే? గెలిపించుకుంటున్నాననే నీకు వచ్చి కూర్చున్నా. 50,000 మట్టి ఖర్చు చేయాలి. మాకు ఇన్సూరెన్స్ 10 లక్షలు చేయాలి. మా పిల్లలకు మాకు ఇల్లు లేనాలని కూడా ఉన్నాం. ఆయన చూసుకోవాలి, ఇల్లు కూడా ఇవ్వాలి. మాకు ఏది లేకుంటే అది మాకేం కొదవ లేకుండా చేస్తే మేము సోతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్. మేమేది ఆయనకు ఇబ్బంది పెడతలేం. చెప్పిన పని మేము చేస్తున్నాము.
ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాం. ఇస్తాను 6 పథకాలు ఇస్తలేడు. బస్సు ఒక్కడు ఫ్రీ పెట్టిండు. మున్సిపల్ లేని ఏ రోడ్డు శుభ్రం కాదు. ఎవడన్నా చనిపోయిందంటే మున్సిపల్ ఉంటాము. మరి మున్సిపల్ ఎందుకు గుర్తిస్తలేడు రేవంత్ రెడ్డి? మరి ఇప్పుడు ఏమంటుండంటే మీకు జీతం ఇవ్వాలంటే పైసలు పెరుగుతాయట. పైసలు పెరిగితే ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయట. కానీ ఫ్రీ బస్ మాత్రం 3000 కోట్లు నెలకి ఇస్తాడు. మీకు ఇస్తే 100 కోట్లు అయితే కావచ్చు నెలకి అంతే. మాకు పర్మనెంట్ కావాలి. మాకు జీతాల కోసం మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు మాకు వచ్చే జీతం 13,000 జీతం మాకేం సరిపోతుంది? మా పొట్టకు పిల్లలను చదివించుకుంటామా? మేము ఇంట్లో ఏం చేసుకుంటాం? మాకు వచ్చే జీతం ఏం సరిపోదు. అలా మేము ఓటు వేసి గెలిపేయాలి. మా రేవంత్ రెడ్డిని 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలలో బస్ ఒక్కడు ఫ్రీ పెట్టిండు. ఇంకేం పెట్టిండు? ఇంకేం పెట్టలేడు. బస్ ఒక్కడు ఫ్రీ పెట్టిండు. మనల్ని గుర్తించిండా? మున్సిపల్ కార్పొరేటర్లను గుర్తించిండా? మున్సిపల్ లేని వాళ్ళు ఎప్పుడు ఇవాళ వస్తాడు, పదవిలో ఇవాళ ఉంటాడు, పోతాడు. పదవి ఇవాళ ఉంటుంది, పోతుంది. మేము వాళ్ళని ప్రేమతో గెలిపించుకున్నాం. మనల్ని కూడా గుర్తించాలి. మున్సిపల్ కార్పొరేటర్ అంటే మేము లేనిది ఎవరు దునియా కూడా నడవదు. ఇప్పుడు మేము నువ్వు చేసినా కానీ నువ్వు వచ్చి నిలబడతావు. మరి మేము లేదు. మాకు పర్మనెంట్ కావాలి, మాకు జీతాలు కావాలి. రెండింటికే మేము కొట్లాడుతుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఆయన నోట్లోకి వెళ్ళి మున్సిపల్ వాళ్ళని వెళ్తలేదు. ఆయనకు ఆ మాటనే తీసలేడు. ఆయన ఏమైనా 6 పథకాలు అన్నాడు. బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు. మాకేమి ఇచ్చిండు? ఇండ్లు ఇస్తాడని ఇండ్లు కూడా లేవు. మాకు ఇండ్లు ఇస్తా అని చెప్పి ఇండ్లు కూడా లేవు. మరి ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నావు నువ్వు. చూడాలి, గరీబులను చూడాలి, ఉన్నది చూడాలి, ఎన్నో చూడాలి, ఎవరిని చూడాలి. 2 సార్లు జీతం లేదు చూడు. ఈయన వచ్చే సంవత్సరం అవుతుంది, మాకు జీతం లేదు. 4 వీక్ లాభం లేవు. 2 రోజులు సాగు వచ్చే, జ్వరం వచ్చే, ఏదైనా వస్తే కూడా 2 లీవులు కూడా కట్ చేసుకుంటుండు. వచ్చే 14,000 మేము ఏం తింటాం? మా పిల్లల ఫీజులు ఏం కట్టుకుంటాం? మాకు ఇండ్లు లేవు. రోడ్డు మీద గుడి చేసుకొని ఉంటే కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఇంటికి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు. అది లేదు. 6 పథకాలు చేసిండు. ఒకటే బస్సు తప్ప ఇంకేం లేదు. బస్సు ఒక్కటే చెప్తాడు మా బతికేరని. మరి ప్రభుత్వం డబ్బు లేదంటే మేము ఎట్లా బతకాలి? ప్రభుత్వమే కదా మాకు దారి చూపించింది. మేము ఎట్లా బతకాలి? నువ్వే 4 కోట్లు లేవని మాట్లాడితే మరి మేము ఏడవయ్యాడు కానీ ఏ ప్రభుత్వంతో కొట్లాడాలి? రా నువ్వు. రోషం లేదా? 10 నిమిషాలు నిలబడమని మంచిది. లేకుంటే చూడు మన వస్తాడా బయటికి రమ్మని మేమే లోపలికి జరుతాం. మరి లోపలికి జరుతాం. ఇప్పుడు లోపల ఉన్న ఇంటి ముందర కూడా మీరే సాగు చేస్తారు కదా. అంటే మేమే సాగు చేస్తాం. ఇంకోటి సాగు చేస్తున్నారా? ఇంకోటి సాగు చేస్తాం. మేమే సాగు చేస్తున్నాం కదా. 2 రోజులు అవుతుంది ఆయన ఎక్కి. ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది. సంవత్సరం సంధ్య ఏమన్నా ఉన్నదా? మాకు ఏమన్నా ఉన్నదా? వాటర్ బాటిల్ మాకు అయ్యారు. తన వస్తుందంటే ఆడొస్తుందంటే ఇక్కడ ముగ్గు కోసం జాడు కొడతాం. మాది చూడాలి. మేము మంచిగా కరోనా టైంలో ఒకరు తాగడానికి ఒక గిలాసు నీళ్ళు ఇవ్వలేరు. మన ఇట్లా తీసేసారు. మీరేమో ఏసీలలో ఉంటారు, మేము ఎండలు ఉంటాము. కరోనా టైంలో ఒక్కరిని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిరా? మేము వెళ్ళి చేసినాము. ఇంటికి వెళ్ళి మందు కొట్టినాము. ఎవరు చూసారు? మరి మా జీతాలు సరిపోతాయి. ఇప్పుడు మా మేము పొట్ట కోసం కొట్లాడుతున్నాం. మాకు పర్మనెంట్ కావాలి, మాకు జీతాలు పెంచాలి. ఈ 2 చేయాలి. ఇన్సూరెన్స్ కావాలి. నువ్వు రోజు బయటికి గెలిచిన సంవత్సరం అవుతుంది. ఊకైనా కూర్చున్నా వేస్తే నీకు లేదా? మీ కడుపు లేదా? నీ పిల్లలు లేదా? నీ పిల్లలు లేదా? నీ పౌరుషం లేదా? మేము ఎట్లా పట్టుదలతోటి 4 గంటల రాత్రికి లేచేట్ల రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నాము. నువ్వు ఇలా సీట్లో కూర్చుంటే లెక్క కాదు. మాకు కావాలి, పర్మనెంట్ కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. మేము సస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. మా పిల్లలకు మా పొట్టకు సరిపోతలేదు. నువ్వు ప్రభుత్వమే లేదంటే మేము ఇంకే దేవునికి మొక్కాలి. నువ్వే మాకు దేవుడు. నువ్వే రావాలి. మీసం రోషం ఉన్న రేవంత్ రెడ్డి రా. నువ్వు మేము సీపర్ గారితో మాట్లాడుతాం. రా. నీకు రోషం లేదా? మమ్మల్ని చిన్న చూపు చూస్తే మేము పక్కకు జరిగితే ఈగలు ఆలుతాయి, దోమలు ఆలుతాయి. నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటే యాక్షన్వే. ఈగలు అన్ని ఏరిగి మచ్చలై నాశనం అవుతావు. మా బతుకులు మేము ఎవరికి చెప్పుకోవాలి? నీకు 4 కోట్లు లేవు. నా చేత కాదంటే మరి మేము ఎక్కడ పోవాలి? మేము ఏడ కొట్లాడాలి, ఎవరితో కొట్లాడాలి? నువ్వు ఎట్లా మాట్లాడితే మా బతుకులకు దారి చూపి. మరి నువ్వు ఏసీలో కూర్చుంటే నీ భార్య పిల్లలు ఏసీలు ఉంటే మరి మేము పొద్దున్న వేసే చలికి వానకు ఎండకు అన్ని చేస్తున్నాం. మా బతుకులు ఎవరు చూడాలి? నువ్వు చూడకపోతే ఎవరు వేస్తే గెలిచినావు ఓట్లు? ఎవరితో వచ్చావు నువ్వు? ఊకి నచ్చినావా? చేయి గుర్తు అని చెప్పినావు. ఏం చూపిస్తున్నావు? చేతిలో ఏం పెట్టినావు? మాకు ఒక్క సిల్లు కావాలేదు. వచ్చే సంవత్సరం అవుతుంది. రావాలంటే నువ్వు రావాలి, బయటికి రావాలి. 30 రోజుల ధర్నా చేసేదే ఖాయం. ఇప్పుడు మీరు వినపోతే మళ్ళీ గతంలో చేసినట్టు ధర్నాలు చేస్తారు. మేము చేస్తాం. గతంలో చేసిన ధర్నాలకు దిగుతాం. నెల కానీ 2 నెలలు కానీ మేము నేనే చేస్తాం. ఆయన పేరు మీద ఉంటాం. మేము కావాలి ధర్నా. జీతాలు రావాలి, పర్మనెంట్ కావాలి, 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి. మాకు 4 చేయాలి. ఊగిన మున్సిపాలిటీ అంటే వాళ్ళు చీపుగా తాగి నీళ్ళు ఇయ్యారు. కరోనా టైంలో మీరు ఇళ్ళలో ఉంటే మేము బయటకు వచ్చి చెత్త ఇచ్చినాం. మాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు. మా ఇళ్ళలో పోయి నీళ్ళు తెచ్చుకొని కూడా మా ఇళ్ళలో
మా పిల్లలు కూడా అదే మా పరిస్థితి ఏంది ఇలా పొద్దున కూడా బండి గుద్దిపోతే కుక్క పిల్ల పేగులు పడ్డాయి, పచ్చి పేగులు సంచిరెత్తి బండ్లు వేసినాం. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? 4 కోట్ల నష్టం ఉంది. నాకు కేసీఆర్ వచ్చినాక రెండు సార్లు గెలిచినా అని మాకు 2 సార్లు జీతం ఇచ్చు. నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది, మరి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? నాకు 4 కోట్లు లేవు, నాకు సరిపోదు, నేను ఎట్లా పరిపాలించాలంటే నువ్వు ఎందుకు గెలిచినావు? నువ్వు ఏ రుచితో గెలిచినావు? మాకు లేదా మాట్లాడేందుకే? నీకు ఒక్కరికే ఉంది అధికారం. నాకు కావాలి జీతం, మాకు కావాలి, మాకు పర్మనెంట్ చెయ్యాలి. ఆయన చేయలేని నేను చేయనంటే నువ్వు చెయ్యాలి, చేస్తాను. మాట ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన మాటనే మాకు ముందరికి కావాలి. మేము ఎక్కువ కొట్లాడతలే, నీ ఆస్తి అడుగుతలే, నీ అంతస్తు అడుగుతలే, మా ప్రభుత్వం మాకు కావాలి. మొన్న కూడా జాగిలరా ఒక ముసలామె చనిపోయింది, మట్టి ఖర్చుకు 10,000 ఇచ్చారు. మనం తలా 100 తీసుకుంటాము, మట్టి ఖర్చు సాగుకు అవుతుందా? 10,000 ఏమిటికి వస్తాయి? ఇవాళ రేపు 10,000 ఏమన్నా అవుతుందా? మాకు 10,000 కూడా కావద్దు, మాకు 50,000 కావాలి. చనిపోతే మట్టి ఖర్చు 50,000 కావాలి. 10,000 ఇచ్చారు. 10,000 ఇస్తే ఏమొస్తుంది? మనమే తల ఇన్ని 100 తీసుకుంటే మనం ఇస్తున్నాము. నువ్వు ఉన్నావు, మా వర్కర్స్ అసలు గుర్తిస్తలేడు రేవంత్ రెడ్డి. నువ్వు ఏడ మీటింగ్ అంటే మీటింగ్ లో మేము మురుకులాడుతున్నాము, నువ్వు పర్మనెంట్ కోసం కొట్లాడుతున్నాం, మేము జీతాల కోసం కొట్లాడుతున్నాం. ఆయన మనల్ని గుర్తిస్తలేడు అంటే మేము మున్సిపల్లో ఆయన కనబడతలేదా? మున్సిపల్లో ఓటేస్తే నువ్వు గెలవలేవా? నీ అంతా నువ్వు ఒక్కనే గెలిచినావా? మరి మేము ఎక్కడ పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడైనా మనల్ని గుర్తించండు, మాకు ఆయన పోయినప్పుడైనా జీతం పెంచిపోయిండు. నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఏం చేసింది లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి బాధలు? ఒక్కొక్క చచ్చిపోతే తీస్తాము, పిల్ల చచ్చిపోతే తీస్తాము, నక్క చచ్చిపోతే తీస్తాము, వాడు గుద్దిపోతుంటే ఉరగాడు ఆపకుండా పోతున్నాడు, సైడ్కి మేము తీసి మేము వేస్తాం. అంతా మేము పొట్ట కంప్లైంట్లు ఇస్తారు. కార్పొరేటర్ బెదిరింపులు, సూపర్వైజర్ బెదిరింపులు. మేము ఎవరికి భయపడుకుంటే ఆయనకి భయపడుకుంటే ఇంత దాకా చేసుకుని వచ్చినాం. మరి నువ్వు సంవత్సరం అవుతుంది, మరి మమ్మల్ని ఒక్కసారి నువ్వు గుర్తించావా? నీ అక్క చెల్లెళ్ళం కావాలి, నీ కన్న బిడ్డలాగా కావాలి. మమ్మల్ని ఎవరు గుర్తించాలి? మరి ప్రభుత్వం గుర్తించకపోతే మా బతుకులు ఏం కావాలి? మాకు గుర్తించాలి, కావాలి మాకు. రేవంత్ రెడ్డి రావాలి నాయన, మాకు జీతాలు చేయాలి. మాకు చేసిన ఆమె ఒక్కటి కూడా నెరవేర్చలేడు ఆయన. మమ్మల్ని అంటే ఈజీగా తీసేస్తున్నారు. సూపర్వైజర్లు ఈజీగానే ఇంటి ముంగటాళ్ళకు నూకాలే. మేము ఒక రోజు చెత్త చేయకుంటే మురిగిపోతుంది, మేము ఒక రోజు పోకుంటే పురుగులు పడతాయి. మేము ప్రతి చెత్త మేము తీయాలి కదా. మరి మాకేం చేసినావు నువ్వేం చేసినావు? నువ్వు ఎక్కి సంవత్సరమా? నువ్వేమన్నా మమ్మల్ని ఏడన్నా మీటింగ్ లో మమ్మల్ని గుర్తించవా మమ్మల్ని? మేము నీ చెత్త తీస్తలేమా? నువ్వు వచ్చే జాడలన్నీ సాప్ పెడతలేమా? నువ్వు వస్తున్నావు అంటే మేము 1000 మందిని ఎదుర్కోవాలి నీ ఒక్క జీవికి. మనమేమి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేసినావు? మాకు వచ్చి సంవత్సరం నువ్వు ఎక్కి మాకు 10 కిలోల బియ్యం ఇస్తా అంటే మాకు కోపిన్లు కూడా లేవు, నూకటోళ్ళకి సరిగా జీతాలు లేవు, 2,000 జీతాలు లేవు, సబ్బులు లేవు, నూనె లేవు. మేము 12-14 వేలు ఏం తిని ఏం బతుకుతాం నాయన? ఫీజులు ఏం కడతాము? ఇండ్లు లేవు, కిరాయిలకి ఇండ్లు, మేమేం బతుకుతాము? ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తూ ఉన్నాం. ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకు న్యాయం జరగలేదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో దేశంలో కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ కార్మికులు. వీళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్ అందరు కాంట్రాక్ట్ వర్కర్లు చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు లండన్లో డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ఎవరికైనా ఒకటే రీజన్ చెప్తుంది, ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయిందని చెప్పి ఒకటే సమస్య చెప్తున్నారు వాళ్ళు. మీరు దీని పట్ల మీరు ఏమంటారు? ప్రభుత్వము ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేసిందనేటువంటిది మేము ప్రశ్నించదలుచుకోలేదు. కానీ కష్టం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం దేశంలో రాష్ట్రంలో కార్మిక చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారం కనీస వేతనాలు పిఆర్సీల ప్రకారం రివైజ్ అవుతుంటాయి. కానీ మున్సిపల్ కార్మికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీళ్ళు లేకుంటే పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలంతా కూడా మురికిగా మారేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. 60 ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు 40-45 ఏళ్లలో చనిపోతూ ఉన్నారు. కాబట్టి అందరికంటే ముందు ఈ కార్మిక వర్గానికి వేతనాలు పెంచాలని చెప్పేసి CITU డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా కార్మికులు కోరుకుంటున్నది ఏంది? నెలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు కావాలంటున్నాం. అదేవిధంగా పర్మనెంట్ కావాలని చెప్పేసి అంటున్నాం. 60 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులకు ఉత్త చేతులతోటి పంపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. ఏ ఉద్యోగులకైనా వాళ్ళకి ESI PF ఏదైతే సౌకర్యం ఉందో వాళ్ళకు కొంత పెన్షన్ రూపంలో డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యవ్వనాన్ని, వీళ్ళ శక్తిని, వీళ్ళ సామర్థ్యాన్ని అంతా కూడా వీళ్ళు ఇక్కడే దారదత్తం చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒట్టి చేతులతో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలోనే వీళ్ళకి వేతనాలు వస్తున్నాయి.
కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా ఏజెన్సీ ఏమన్నా ఉందా? కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ మొత్తం నిర్వహించేదంతా కూడా మున్సిపాలిటీలు ప్రభుత్వాలే ఇస్తా ఉన్నాయి. ఇది బూటకపు మాట. మున్సిపాలిటీ నుంచి డబ్బులు పడతా ఉన్నాయి కాబట్టి అది ఆ పడ్డటువంటి డబ్బులు కూడా కార్మికులకు సమానంగా రావడం లేదు. కొత్తోళ్ళు పాతోళ్ళు అనేటువంటి తేడాతోటి కేటగిరీల వారిగా ఇవ్వాలి. వాస్తవానికి జీవో ప్రకారం 60 నెంబర్ జీవో ప్రకారం 3 కేటగిరీలు ఇవ్వాలి. ఏ కేటగిరీ కాకుండా గుండు గుత్తగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మున్సిపల్ కార్మికులకు 26,000 ఇవ్వాలి. లేదు అంటవా మొన్నటి వరకు మనతో ఉన్నటువంటి పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు 21,000 వేతనాలు ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ధనిక రాష్ట్రం అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ పక్కన ఉన్నటువంటి పేద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమో 21,000 వేతనాలు ఇస్తూ ఉంటే మనం ఎందుకు 16,500 రూపాయలు ఇస్తూ ఉన్నాం? ఇది మేము ప్రశ్నించుకున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా మీరు సమ్మెకి వేరు, ప్రభుత్వం దిగొచ్చింది, మీకు ఎంతో కొంత పెంచింది. ఇప్పుడు కూడా మళ్ళీ సమ్మెకి ఇట్లా ఏమైనా పోయే అవకాశం ఉందా? ఇప్పుడు వినపోతే ప్రభుత్వం ఇప్పటికే CITU నాయకత్వంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అంతా రాష్ట్రంలో 60,000 మంది కార్మికులు ఉన్నారు. దశలవారీ పోరాటాలకు శ్రీకారం చుట్టినాం. మొన్న డిసెంబర్ 21వ తారీఖు నాడు ఇందిరా పార్క్ కాడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అక్కడ ధర్నా చేసినాం. ప్రభుత్వం స్పందించలేదు. అక్కడే మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దశలవారీ పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం. నిన్న మొన్న 2 రోజుల పాటు 48 గంటలు స్థానిక మున్సిపాలిటీల ముందు దీక్షలు చేసినాం. ఇవాళ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తున్నాం. తదనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ CDMAకు సమ్మె నోటీస్ ఇస్తాం. 27వ తారీఖు జనవరి 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి ఈ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో కార్మికులంతా సమ్మెబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కిషన్ నా పేరు. ఇది సంగతి చూస్తూ ఉంటే ఇలాంటి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ చూసిన సర్వశిక్ష వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తారు మున్సిపల్ కార్మికులు, వీళ్ళు చెత్త ఎట్టకపోతే మన వాడలు కావచ్చు లేకపోతే మొత్తం మున్సిపాల్కి సంబంధించిన ప్రతి పట్టణము మురికి కంపుతో ఉండిపోతుంది. వీళ్ళకు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి, కొందరైతే 20-30 సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు, అదే జీతంతో చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో గత ప్రభుత్వం కూడా ఎంతో కొంత పెంచే ప్రయత్నం చేసింది. వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి చేస్తా ఉండు మాకు అధికారంకి వస్తాయని చెప్పేసి, అందుకని ఆ ఉద్దేశంతో మేము ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోలేడు, మళ్ళీ మేము సమ్మెకు పోతాం, ఈరోజు కలెక్టర్ ముట్టడి చేసినాం, ఇంకా ఫ్యూచర్లో వినబోతే ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి. చాలా ఉచితాలు ఇస్తూ ఉన్నారు ప్రజలకు. ఏదైనా ప్రాజెక్టులకు కావచ్చు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. కానీ ఇలా కనీసం వీళ్ళకు కావాల్సినటువంటి వేతనం ఇవ్వలేనప్పుడు ప్రభుత్వం నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తేంది, ఏం చేస్తేంది? ఇక్కడ చాలామంది ఇది కాంట్రాక్టు వ్యవస్థ అనేది ఒక క్రిటికల్ అయిన సిచ్యువేషన్లో ఉంది. ఎవరు కూడా ఈరోజు కాంట్రాక్టు వ్యవస్థలో బ్రతకాలని అనుకుంటలేరు. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉంటే ఏదో తెలియకనో ఈ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత చిక్కులోకి ఉన్న తర్వాత వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. ఏ విధంగా అయిపోయినాయి అంటే అంతే జీతం ఉంటుంది, పని చేయకపోతే వాళ్ళు తిడతారు, లేక ఒక లీవ్ ఉండదు, ఏముండదు, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. పని ఒత్తిడితో కూడినటువంటి ఒక వ్యవస్థలో దిగబడి ఉన్నారు. మరి వీళ్ళు బయటకు వచ్చా ఇంకో పని చేసుకుందామంటే పని చేసుకోలేరు. ఎందుకంటే 10-20 సంవత్సరాల నుంచి అదే పని చేసుకుంటారు కాబట్టి, అదే పని వాళ్ళకి అలవాటు అయినటువంటి పని కాబట్టి అదే చేసుకోగలుగుతారు. కానీ ఇంకో పని చేసుకునేందుకు వీలు ఉండదు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళు ఇంకో దగ్గర పోతే కూడా పని ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళకు కనీసమైనటువంటి వేతనాన్ని అందించినప్పుడే వీళ్ళు ప్రశాంతంగా ఒక ధైర్యంతో పని చేసుకోగలుగుతారు. ఆ పట్టణాలను కావచ్చు లేకపోతే GHM సంబంధించవచ్చు, ఇవన్నీ ఒక గ్రీన్గా ఉంచాలంటే వీళ్ళతోనే సాధ్యమవుతాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీళ్ళను ఆలోచించి అనేక స్కీమ్లకు పెడుతురు. ఫ్రీ బస్ తెచ్చి 30,000 కోట్లు నెలకు పెడుతురు. వీళ్ళకి అంతా కడితే వీళ్ళందరూ కొడితే 50,000 కోట్లు అయితే వీళ్ళందరికీ జీతాలు పెంచితే అంతకుమించి ప్రభుత్వం మీద ఒత్తిడి ఏమి ఉండదు. ఈరోజు ప్రతి దేనికి ఏది అడిగినా కూడా గత ప్రభుత్వం అప్పులు చేసింది, మొత్తం అప్పులు చేసిపోయింది, మా మీద ఇప్పుడు మాతో కాదు, లేకపోతే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా 1,20,000 కోట్ల రూపాయలు మీరు కూడా అప్పులు చేసిరు కదా. అంటే మీరు ఆలోచించిన ప్రాతిపదికన ఏది ప్రయారిటీ ఉంది? వీళ్ళు ఇప్పుడు తెలంగాణ వస్తే మా కళలు నెరవేరుతాయి, మేము అనుకున్న సాధించగలుగుతాం, మా ప్రభుత్వం వస్తే మేము చెప్పింది తింటారు, మా పెద్దలు వస్తే మేము చెప్పింది తింటారు అనే ఒక ఉద్దేశంతో తెలంగాణలో కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు. సర్వశిక్షణ వాళ్ళు కావచ్చు, వీళ్ళని కావచ్చు, అందరూ పాల్గొన్నారు. అలాంటి సిచ్యువేషన్లో గత 10 సంవత్సరాల్లో జరగలేదు. మరి ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే వీళ్ళు ఆశించినటువంటి అనుకున్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం అవుతున్నా కూడా వీళ్ళ సమస్యలు ఇంకా తీరడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి దీని మీద వెంటనే దృష్టి సారించి ఇక్కడ ఏది విధంగానైతే కొంత ఉపశమనమైన
సరే గత ప్రభుత్వం 2000 3000 పెంచింది, మీరు కలిసి ఎంతో వీళ్ళతో మాట్లాడి వీళ్ళు యూనియన్ నాయకులు ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడి ఎంతో కొంచెం పెంచే ప్రయత్నమో లెగ్రైజ్ చేసే ప్రయత్నమో వీళ్ళకు హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నమో ఏదో ఒకటి ప్రభుత్వం చేస్తే వీళ్ళు సంతోషపడతారు తక్షణంగా. అంటే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని చేయండి, మన కోటీశ్వరం చేయండి, మాకు 30,000 50,000 ఇవ్వాలని వాళ్ళు అడుగుతలేరు. ఎంతో కొంత ఉపశమనం మాకు ఇవ్వండి, మాకు ప్రభుత్వం మా ఇంటి ఉందని ఒక భరోసా మాత్రం మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే వీళ్ళు మాత్రం కరెక్ట్ చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ ముట్టడి చేసినాం, ప్రభుత్వం వినకపోతే ఎక్కడికక్కడ మేము అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ క్లీన్ చేసి మొత్తం బంద్ చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా ప్రభుత్వాలను అల్టిమేట్ జారీ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా అంతే ఆ స్థితి పోకుండా, అంటే వీళ్ళు సమ్మె పోకుండా ఆ స్థితి రాకముందే ప్రభుత్వం ముందే రియాక్ట్ అయ్యి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అక్షిత్, హైదరాబాద్.